లేదు అని ఒక జర్నీ. అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్, నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం రెస్టారెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియర్ని గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అంటే అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్, ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని. సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుంటుంది కదా. ఓకే, అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారు అనుకోరా, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని. కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పటి అలా ఉండదంటే ఫ్రేమ్లు ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు, అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను చెప్పొద్దు, నిజం మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడుతాం ఓకేనా. అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట, దానికి కథ ఉంది నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో నేను అవన్నీ తెలుసు, కథ ఉంది హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ సెచ్ ఆఫ్ మై హీరో, యాక్చువల్లీ ఐఎమ్ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో, నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ, అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు, అరే మా నచికేతరా అన్న, చూడాలన్నాడు మా నచికేతరా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు ఈయన. నిజం అది. ఓకే 20 ఏళ్ళ క్రితం 21 ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను, నువ్వు చెప్పు. సభ ఫన్నీగా చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడే నంబర్ తీసుకున్నా, స్విచ్ ఆఫ్. మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. కాల్ బ్యాక్ ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు నీకు అది నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock నాకు గుర్తుంది బాగా, వెళ్ళి కథ చూడు నీకు కథ చెప్పిస్తానన్నారు బన్నీకి. కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగానంటే బన్నీ ఏమన్నాడు తెలుసా, సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుందంట ఒక నిమిషానికి, నా గుండె ఆగిపోతుంది సార్, అలా ఉంది సిచ్యువేషన్ అంటే. నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా అంటే, కంగారు పడుకొని నీ గుండె నేను కాపాడుతాను. సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ రోజుల్లో అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. బట్ ఒక అలర్ట్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది. 7 o'clock నాకు కాల్ వచ్చింది.
అదే ట్రై చేసినట్టున్నారు, అదే నైట్ మాట్లాడాం కదా, అది కథ వినాలని. ఇమీడియట్లీ అదే రోజు 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత 2 సార్లు వినేసి ఇక అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతురేసేసి తన కార్లో డ్రాప్ చేశాడు నన్ను. ఆఫీస్కి కార్లో డ్రాప్ చేసి వెళ్ళాడు. ఆఫీస్ డ్రాప్ చేశాడు ఇక్కడే, ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో. ఇక అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది. బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేసా, ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది. సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం, వెళ్ళాలి. ఏం చెప్పారు? మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది. ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని, సార్ నాకు సాయంత్రం బస్ టికెట్ వేసేయండి. ఏమైందే? నా వల్ల పట్టింది. నాకు ఆగు సుక్కు, ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని. మళ్ళీ అసలు ఏంటి ఏమైంటుందని వేమ, వాసు అండ్ ప్రకాష్ అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంత చెప్పాను నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాట 100 సార్లు చెప్పలేక లెక్చర్ జాబాలు వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడ అదే చేయమంటారు ఆయన. నేను చేసి సార్ వెళ్ళిపోతున్నాను, సినిమా అక్కర్లా, నేను జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు, అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు, వాళ్ళ 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్టర్. సినిమా మెటీరియలైజ్ చేయడం కోసం ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా, నా మైండ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చెప్పలేను, అలాంటి కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. ఆ సెషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో. గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒక్కసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం. అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయా. టైం లేదు, టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది.